రియల్మీ 12 Pro Plus అండర్ 30Kలో దొరికే వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ ఫోన్స్. ఇది చాలామంది యూట్యూబర్స్ చెప్పిన మాట. సో మనం కూడా కొనేసినాం. ఎట్లుందో చూద్దాం. ఈ ఫోన్ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్, సబ్మెరీన్ బ్లూ కలర్. బాక్స్ లోపల ఒక ప్యాకేజ్ ఇచ్చారు, ఇది తర్వాత చూద్దాం. ఇదే రియల్మీ 12 Pro Plus 5G. బాక్స్లో 67W సూపర్ హుక్ ఛార్జర్, ఇంకా USB-A టు USB-C కేబుల్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ ప్యాకేజ్లో పేపర్ వర్క్, సిమ్ ఇజెక్టర్ పిన్, ఇంకా ఓపెన్ చేస్తే క్లియర్ కేసు కూడా ఒకటి ఇచ్చారు. అంత హై క్వాలిటీ ఏం లేదు, బట్ యూజబుల్ అని చెప్పొచ్చు. క్లియర్కి బదులు ఏదైనా ఒక కలర్ ఇస్తే బాగుండేదని నా ఫీలింగ్. ఈ క్లియర్ కేసు ఒక 2 months తర్వాత ఎల్లోగా అయిపోతుంది. ఈ ఫోన్ని బయటికి దిద్దాం. ఆల్రెడీ స్టోర్లో ఓపెన్ చేసిన బాక్స్ ఇది. ఆఫ్లైన్లో కొంటే అక్కడే స్టోర్లో ఓపెన్ చేస్తారు కదా. సో ఆల్రెడీ ఓపెన్ చేసిన బాక్సే మీకోసం మళ్ళీ ఓపెన్ చేస్తున్నా. ఫోన్ కలర్ మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉంది. సబ్మెరీన్ బ్లూ ఇది. ఇందులో ఇంకా 2 కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, బేజ్ ఇంకా రెడ్ కలర్స్. కానీ నాకు ఈ కలరే చాలా నచ్చింది, సో అందుకే ఇదే తీసేసుకున్నా. సో మనం బేసిక్గా 6 points మాట్లాడుకుందాం ఈ ఫోన్ గురించి. డిజైన్, కెమెరా, స్పీడ్, బ్యాటరీ, స్క్రీన్, ఇంకా సాఫ్ట్వేర్. డిజైన్ విషయానికి వస్తే మనకి వెనక లెదర్ ఫినిష్ ఇచ్చారు. ఇది వీగన్ లెదర్ అంట. బాగుంది ఫీల్. ఫింగర్ ప్రింట్స్ ఏం పడట్లేదు, కానీ కొంచెం ఆయిలీ హ్యాండ్స్తో పట్టుకుంటే మాత్రం పక్కా పడతాయి. ఇది డస్ట్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. క్లీన్ చేయడం కూడా కొద్దిగా ఇబ్బంది అనిపించింది నాకు. గ్లాస్ బ్యాక్ అయినా లేదంటే పాలికార్బోనేట్ బ్యాక్ అయినా ఉంటే ఇలా షర్ట్ మీద రుద్దేస్తే క్లీన్ అయిపోతుంది. ఇది ఇలా కాదు, కొంచెం కష్టపడాలి. వెనక కెమెరా కట్అవుట్ సర్క్యులర్ షేప్లో ఇచ్చారు. రోలెక్స్ వాచెస్ డిజైన్ చేసే వాళ్ళతో ఈ కెమెరా డైల్ని డిజైన్ చేయించారంట. చుట్టూ బాడీ పాలికార్బోనేట్, అదే ప్లాస్టిక్తో వస్తుంది. 30 to 35K రేంజ్లో ప్లాస్టిక్ బాడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కింద సైడ్ మనకి సిమ్ కార్డ్ ట్రే, ప్రైమరీ మైక్రోఫోన్, USB-C, ఇంకా ఒక స్పీకర్ ఉంది. టాప్లో సెకండరీ మైక్రోఫోన్, ఇంకా స్పీకర్ హోల్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ మొత్తం బ్లాంక్ చేసేసి రైట్ సైడ్లో పవర్ బటన్, దానిపైన వాల్యూమ్ బటన్స్ ఇచ్చేసారు. ఈ ఫోన్ డిస్ప్లే సైజ్ 6.7 inches, వెయిట్ వచ్చేసి 196 grams, 8.75 mm థిక్నెస్. కర్వ్ డిస్ప్లే కాబట్టి చేతిలో పట్టుకున్నప్పుడు స్లిమ్గానే అనిపిస్తుంది. డిజైన్ వైజ్ నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఫోన్. నెక్స్ట్ ఈ ఫోన్ కెమెరా గురించి మాట్లాడుకుందాం. ద మోస్ట్ హైలైటెడ్ అండ్ అడ్వర్టైజ్డ్ ఫీచర్ ఈ ఫోన్లో. ఫర్ ద ఫస్ట్ టైం మనకి ఒక మిడ్ రేంజ్లో పెరిస్కోపిక్ కెమెరా కనిపిస్తుంది. ఇంతకుముందు ఇది ఓన్లీ ఫ్లాగ్షిప్స్లో మాత్రమే కనిపించేది. మినిమం ఒక 60,000 to 70,000 పెడితే కానీ కనిపించదు. ఇలాంటి విషయాల్లో రియల్మీ నాకు నచ్చుతుంది. ఫ్లాగ్షిప్ ఫీచర్స్ని బడ్జెట్లో ఇంప్లిమెంట్ చేసే బ్రాండ్స్లో ఫస్ట్ రియల్మీ ఉంటుంది. మెయిన్ సెన్సార్ వచ్చేసి 50 MP సోనీ IMX890, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది దీనికి. 8 MP అల్ట్రా వైడ్ కెమెరా అండ్ ద బీస్ట్ 64 MP 3x పెరిస్కోపిక్ కెమెరా. ఇది యూజ్ చేసి మనం 6x వరకు లాస్లెస్ జూమ్ చేయొచ్చు అండ్ 120x వరకు డిజిటల్ జూమ్ చేయొచ్చు. ఐ నో అది యూజ్ చేసేంత బాగా రాదు, బట్ స్టిల్ 120x జూమ్ ఆన్ ఏ ఫోన్ అండర్ 30K ఇస్ ఇన్సేన్. పేపర్ మీద స్పెక్స్ బాగానే ఉన్నాయి, బట్ రియాలిటీకి వచ్చేసరికి నేను తీసిన కొన్ని శాంపుల్స్ చూపిస్తా చూడండి. నేను ఈ ఫోన్తో పిక్స్ తీయడం ఇదే ఫస్ట్ టైం. ఇమేజ్ ఇలా వచ్చింది, ఎందుకో తెలీదు, సమ్ సాఫ్ట్వేర్ గ్లిచ్ అయి ఉండొచ్చు. బట్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ కదా. డిసప్పాయింట్ అయినా. వేరే మోడ్స్, వీడియోస్, ఫొటోస్ అన్నీ ట్రై చేసిన, బాగా వచ్చినాయి పిక్స్ ఇంకా వీడియోస్. కొంచెం లో లైట్లో ఇమేజెస్ ఓవర్ సాచురేట్ అయి నాయిస్ ఎక్కువ వస్తుంది. దట్ టు జూమ్ చేసినప్పుడు ఆ నాయిస్ ఎక్కువ అవుతుంది. నేను తీసిన పర్టికులర్ సిచ్యువేషన్లో నాకు ఇమేజెస్లో రెడ్స్ ఎక్కువ అయిపోయి సాచురేట్ అయినట్టుగా అనిపించింది. ఓవరాల్గా కెమెరా మీద నాకు మిక్స్డ్ ఫీలింగే ఉంది. బట్ హే, ఇట్స్ అండర్ 30K కాబట్టి ఫ్లాగ్షిప్ పర్ఫార్మెన్స్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. స్నాప్డ్రాగన్ 7S Gen 2 చిప్ ఇది. 2.91 GHz క్లాక్ స్పీడ్, 4 nm ఫ్యాబ్రికేషన్ టెక్నాలజీతో వస్తుంది. సో పవర్ ఎఫిషియన్సీ లాస్ట్ జెన్తో కంపేర్ చేస్తే ఖచ్చితంగా ఇంప్రూవ్ అవ్వాలి. LPDDR4X 8GB ర్యామ్, ఇంకా 128GB UFS 3.1 స్టోరేజ్ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ LPDDR5 యూజ్ చేస్తే బాగుండేదని నాకు అనిపించింది, లేదంటే అట్లీస్ట్ UFS 4 అయినా చేసి ఉండాల్సిందే. దాని ఇంపాక్ట్ క్లియర్గా తెలుస్తుంది ఫోన్లో. హెవీగా బ్యాక్గ్రౌండ్ యాప్స్ని ఓపెన్ చేసి పెడితే స్విచ్చింగ్లో ల్యాగ్ అనేది కనిపిస్తుంది. యాప్స్ కూడా రిఫ్రెష్ అయిపోతున్నాయి. బడ్జెట్లో గేమ్స్ ఆడడానికి మంచి ప్రాసెసర్ ఇది. స్నాప్డ్రాగన్ 778G కంటే బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. BGMIలో స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ఆప్షన్ ఉంది. 90 FPS సపోర్ట్ అయితే లేదు. క్యాజువల్ గేమింగ్ ఇంకా డైలీ యూజేజ్కి ఎనఫ్ ప్రాసెసింగ్ పవర్ ఉంది ఈ ఫోన్లో. కానీ హెవీ గేమింగ్ ఇంకా నేను 70 to 80 యాప్స్ ఇన్స్టాల్ చేస్తానంటే మాత్రం ఫోన్కి కష్టమవుతుంది. ఈ ఫోన్ డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. 6.7 inch 120Hz FHD+ AMOLED డిస్ప్లే ఇది. LTPO ప్యానల్ కాదు. అండ్ 950 nits ఆఫ్ పీక్ బ్రైట్నెస్. ఎస్, మీరు విన్నది నిజమే. అవుట్డోర్లో ఆటో బ్రైట్నెస్ ఆన్ చేసి ఉండకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందేమో అనుకుంటారు. అట్లీస్ట్ ఒక 1200 nits ఇచ్చి ఉంటే బాగుండని నాకు అనిపించింది. ఎండల్లో డిస్ప్లే చాలా డల్గా అనిపిస్తుంది, కొంచెం ఇబ్బంది అవుతుంది అవుట్డోర్ యూజ్ చేస్తున్నప్పుడు. కానీ డిస్ప్లే షార్ప్నెస్ అండ్ క్లారిటీ వైజ్ చాలా బాగుంది. HDR కాంటెంట్ చూస్తున్నప్పుడు బ్రైట్నెస్ ఆటోమేటిక్గా ఎందుకో ఇంక్రీజ్ అవ్వట్లేదు, ఎందుకో మరి తెలీదు. ఈ డిస్ప్లేతో గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. కలర్స్ చాలా వైబ్రెంట్గా ఇంకా పంచిగా కనిపిస్తున్నాయి.
ఆ బ్లాక్స్ ఏవైతే ఉంటాయో క్లియర్గా కనిపిస్తుంది. ఈ డిస్ప్లేకి తోడు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది వాటికి. సో ఓవరాల్గా మంచి స్పీకర్స్ అనే చెప్తాను. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ ఉంది ఈ ఫోన్లో. దాన్ని ఛార్జ్ చేయడానికి 67 వాట్ సూపర్ హుక్ ఛార్జర్ ఇచ్చారు. ఇది అరౌండ్ 47 to 50 మినిట్స్లో బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేస్తుందట. చెక్ చేయాలి అది కూడా. 0 to 50 అవ్వడానికి మాత్రం 20 మినిట్స్ టైం పడుతుంది. కూలింగ్ సిస్టమ్ గురించి పెద్ద ఏం మెన్షన్ చేయలేదు ఈసారి. 3D వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అని మెన్షన్ చేసిర్రు అంతే. లాస్ట్ టైం 100 వాట్ ఛార్జర్ ఇచ్చి ఈసారి 67 వాట్కి డౌన్గ్రేడ్ చేసి, డోంట్ నో వై. సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుందాం. కలర్ఓఎస్కి కొత్త తోలు తొడిగితే రియల్మీ UI అయిపోతుంది. కాకపోతే దానికి తోడు ఇంకింత మట్టి యాడ్ చేస్తారు అందులో. పనికి మాలిన యాప్స్ అన్నీ ఇస్తున్నారు ఎందుకో. హాట్ యాప్స్, హాట్ గేమ్స్ అంటాయి. ఎవరికి ఉపయోగం ఇవన్నీ? మొత్తం మీద 23 ఎక్స్ట్రా యాప్స్ ఇచ్చారు. ఇంకోటి ఇదేదో గ్లాన్స్ ఫర్ రియల్మీ అంట. ఇలాంటి కచరా మొత్తం నింపేసారు ఫోన్లో వీళ్ళు. ఇవన్నీ తీసేయచ్చు వద్దనుకుంటే, కానీ అప్ ఫ్రంట్ ఇవ్వడం ఎందుకు అని. ఇదంతా వదిలేస్తే కలర్ఓఎస్, ఆక్సిజన్ OS, రియల్మీ UI ముగ్గురు బ్రదర్స్ అన్నమాట. అక్కడక్కడ కలర్లు చేంజ్ అవుతాయి అంతే. సేమ్ బట్ డిఫరెంట్ లా ఉంటాయి. బడ్జెట్ ఫోన్ కాబట్టి అక్కడక్కడ యాడ్స్ కూడా కనిపిస్తుంటాయి మనకు. ఇది ఈ ఫోన్ ఓవర్వ్యూ. క్యాజువల్ యూజేజ్ అండ్ మిడ్ రేంజ్ యూజర్స్ ఈ ఫోన్ని డౌట్ లేకుండా కొనేయచ్చు. లుక్స్ వైజ్ కూడా ప్రీమియం లుక్ ఉంటుంది. సో ఓవరాల్గా నాకైతే ఈ ఫోన్ నచ్చింది. కొనాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. OnePlus 12 అన్బాక్సింగ్ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. అదే OnePlus 12 రివ్యూ వీడియో కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.